పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ 17వ తారీఖు పవిత్ర గురువారం ఈనాటి దివ్యబలి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 6వ వచనము మరియు 8, 9 వచనములు. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. శిష్యుల కాళ్ళు కడుగుట. అది పాస్కా పండుగకు ముందటి దినము. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమును ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనమును చేయుచుండగా సీమోను కుమారుడగు యూదా ఇస్కరియోతు హృదయంలో పిశాచము యేసును అప్పగింపవలయునను ప్రేరణ కలిగించెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి వచ్చి తిననియు, మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెంలో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడవనారంభించెను. అట్లా ఆయన పేతురు యొద్దకు రాగా, ప్రభు, నీవు నా పాదములు కడుగుదువా అని అతడు అడ్డుపడెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకొందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికి నీ కడుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగం ఉండదు అని చెప్పెను. అట్లయినా ప్రభు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని పేతురు పలికెను. స్నానం చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనవసరం లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పెను. ఆయన తన్ను అప్పగించు వానిని ఎరిగియుండెను కనుక మీలో అందరూ శుద్ధులు కారు అని పలికెను. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి కూర్చుండి ఇట్లు పలికెను. నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభువనియు పిలుచుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఏలైనా నేను మీ బోధకుడను ప్రభుడనై ఉన్నాను, మరియు ప్రభుడను బోధకుడను అయిన నేను మీ పాదములు కడిగిన మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుక్కొనుము. నేను చేసినట్లు మీరును చేయవలనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: మనలో నిత్యము వాసము చేయాలని. మనం ఈనాడు పవిత్ర గురువారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. దీనినే ప్రభు కడరా భోజన సంస్మరణ దినము అని కూడా కొనియాడుతూ ఉంటాం. తపస్కాలం చివరి అంకములోనికి ప్రవేశించిన మనం ఈ 3 రోజులు బహుశా శ్రద్ధగా క్రీస్తు పాటలను, మరణమును, పునరుత్థానమును ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తు తన పాస్కా పరమ రహస్యం ద్వారా మరణమును జయించి మన జీవితాన్ని నిలబెట్టాడు. తనను నమ్మిన వారిని రక్షణ దయచేస్తూ తన ఇంటికి తండ్రికి మహిమను చేకూర్చాడు. కాబట్టి పునీత పౌలు గారు చెప్పినట్లుగా గలతీయులకు రాయబడిన లేఖ 6వ అధ్యాయం 14లో మన ప్రభువగు యేసుక్రీస్తు శిలువ యందే మనము గర్వించాలి. ఆయనే మన రక్షణ, జీవము, ఉత్థానము. ఆయన ద్వారానే మనకు విముక్తి, స్వేచ్ఛ, రక్షణ లభిస్తుంది అని విశ్వసించాలి.
తన గడియ సమీపించింది అని గ్రహించి యేసు నేడు తన శిష్యులతో సమయాన్ని గడుపుతూ కడసారిగా వారితో భుజిస్తూ తాను వారికి చెప్పాల్సిన ముఖ్య విషయాలను చెప్పడం మనం చూడబోతూ ఉన్నాం. తాను వెళ్ళబోతున్నానని తనకు తెలుసు కాబట్టి తన శిష్యులు, తన ఆనవాళ్ళు తాను ఎల్లప్పుడూ మనతో ఉంటాయని తలంచి తన జ్ఞాపకాలను తన శిష్యులకు ఇవ్వాలని నిర్ణయించుకోవడం ఈనాటి ప్రత్యేకత. వాటిలో ముఖ్యమైన 3 అంశాలు: దివ్య సప్రసాదస్థాపన, గురుత్వ స్థాపన, నూతన ఆజ్ఞ. దివ్య సప్రసాదం ఇది ఒక అద్భుత దివ్య సంస్కారం. ప్రభు మనలను విడవలేక విడిచిపోలేక ఎల్లప్పుడూ మనతో వాసం చేయాలని తలంచి సర్వావస్థలయందు జనులు తనను స్మరించులాగున ఈ దివ్య సంస్కారాన్ని తన జ్ఞాపకార్థంగా మనకు అనుగ్రహించాడు. ప్రతిదినం మనం దివ్య సప్రసాద ప్రభుని దర్శించాలి. ఆయన సహవాసములు మనం జీవించాలి. గురుత్వ స్థాపన. దివ్య సప్రసాదం ద్వారా ప్రభు మనలో వాసం చేయాలంటే మనకు మధ్యవర్తులుగా దేవునికి బలులు, కానుకలు సమర్పించేందుకు మన తరపున విజ్ఞాపనలు చేయటానికి యాజకులను ఎన్నుకున్నాడు. వారు ఆయన ప్రతినిధులుగా, ప్రియమైన వారుగా ప్రతి పనిని బాధ్యతగా నిర్వర్తిస్తారు. కావున ప్రతి క్రైస్తవుడు వారి గురువుల కోసం ప్రార్థించాలి. నూతన ఆజ్ఞ. నేను మేము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ప్రభువు నిస్వార్థంగా ప్రతి ఒక్కరిని ప్రేమించి అందరిని ఆదరించాడు. ఒక సేవకుడిగా శిష్యుల పాదాలు కడిగి వినయాత్ముడిగా జీవించాడు. అదే తీరిన ప్రతి క్రైస్తవుడు క్రీస్తును పోలి వినయముతో, విధేయతతో, సోదర ప్రేమను కలిగి జీవించాలి. అదే ప్రభు యొక్క శిష్యుల ప్రత్యేక జీవితం. మరి ఈనాడు మనం చేయవలసినటువంటి విషయాలు ఏమిటి అనగా, ప్రియ సహోదరి సహోదరులరా, ఈనాడు ఒక గొప్ప విందును మనం కొనియాడుతూ ఉన్నాం. అదే కడరా రాత్రి భోజనం. ఈ భోజనంలో ఏం జరిగింది అంటే, ప్రభు యొక్క శిష్యుల గురించి తెలుసు. యూదా అప్పగించబోతూ ఉన్నాడని పేతురు బొంకి తన ఎవరో తెలియదు అంటాడని తెలుసు. అయినప్పటికీ తనను తాను రిక్తుని చేసుకొని తగ్గించుకొని మరి సామాన్యమైనటువంటి శిష్యుల యొక్క పాదాలు కడగటం మనం చూస్తూ ఉన్నాం. మరి ఎటువంటి దేవుడు ఎందైనా కలడా అంటే బైబిల్ చెబుతూ ఉంది, దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా. మరి దేవుని రూపంలో ఉన్నటువంటి యేసు ప్రభువే ఒకే ఒక్క దేవుడిగా మనం విశ్వసించాలి. మరి ఇంతగా తగ్గించుకున్న ఆ దేవునికి మనం ఏమి ఇవ్వగలము? మన జీవితాలు ఏ విధంగా ప్రభువుకి అర్పించగలము? ధ్యానించుదాం. మనం పరువు ప్రతిష్టల కోసం, పెద్ద పెద్ద పదవుల కోసం ఆరులు చాస్తూ ఎదురు చూస్తూ ఉంటాం. కానీ సర్వలోకాధిపతి పరలోక రాజు ఈనాడు తనను తాను తగ్గించుకొని తనకు ఏమీ లేదన్నట్టుగా సోదర ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. సేవకు రూపం దాల్చాడు. దేవుడే సేవను చేయటం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనలందరినీ కూడా సేవించమని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఒక సంపన్నుడు తన బృందావనంలో సంచరించుచుండగా అనుకోకుండా ఒక అపరిచితుడు తన గార్డెన్లో ఒక చెట్టు పొద కింద దాక్కున్నాడు. దానిని చూసిన సంపన్నుడు చేరదీసి తను తినుచున్న యాపిల్ ఇచ్చాడు. ఆకలితో ఆ యాపిల్ పండును తినుచుండగా చాలామంది ఆ వ్యక్తి కోసం వెతుకుచున్నారు. సంపన్నుడు వారిని అడుగగా అతను కొద్ది నిమిషాల వ్యవధిలో ఒక యవ్వనస్తుడిని చంపి పారిపోయాడు. అది గమనించిన మేము వెతుకుచున్నాము.
ఆ చంపిన యవ్వనస్తుడు ఎవరో కాదు, మీ కుమారుడే. ఈ మాటలు విన్న సంపన్నుడు వారిని వారించి ఆ హంతకుడిని వారి నుండి కాపాడినాడు. సంపన్నుడు హంతకుడితో, ఇప్పుడే నీతో యాపిల్ కాయను పంచుకున్నాను, నీతో బంధుత్వం ఏర్పడినది, మనం కలిసి భోజనం చేసినాము, కావున నిన్ను క్షమిస్తున్నాను, సమాధానంతో వెళ్ళి రమ్మన్నాడు. ఈ సంఘటన దివ్య బలి పూజకు ఆపాదించవచ్చు. మరి దివ్య బలి పూజ అనగానే సజీవ